దేవరకొండ వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కుతున్న సినిమా ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. శ్రీకర్ స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 90s వెబ్ సిరీస్ లో చిన్న పిల్లాడు పెద్దయ్యాక లండన్ వెళ్లి అక్కడ ఒక లవ్ స్టోరీ ఉంటే ఎలా అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా సినిమా ఫస్ట్ సెమిస్టర్ పేరుతో టీజర్ లాంచ్ వేడుకను నిర్వహించారు. వంశీ గారికి థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ అస్ అన్ amazing epic team together from Avinash Kolla garu, Naveen Noli, Hesham, and our actor Anand and Vaishnavi garu. I had really wonderful time working with these people. This cinema a very relatable love story, and love story ee madhya kalamlo aartale annaru, so it is very difficult actually ga. So I had to అప్పుడే కొంచెం రిస్క్ అనిపించింది, బట్ స్టిల్ ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ డెఫినెట్గా ఈ సినిమా రాసినప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, స్టిల్ వెరీ కాన్ఫిడెంట్. లవ్ స్టోరీ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి విడిపోతున్నారు, బాధ అవుతుంది, లేకపోతే లవ్ చేసుకుంటున్నారు అంటే ఆ ఎమోషన్స్ ఆడియన్స్ అంతా కనెక్ట్ కారు బేసికలీ. ఎందుకంటే ఇప్పుడు చాలా క్యాజువల్ అయిపోయింది రిలేషన్షిప్స్ అనేటి. సో దాని నుంచి ఎమోషన్ తీసుకురావడం చాలా కష్టం. సో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. యూ విల్ ఎంజాయ్. దిస్ ఈజ్ అబ్సల్యూట్ ఫ్యామిలీ ఫిల్మ్ అండి. ఈ పోర్షన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సీన్ ఈజ్ ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ అ బిట్ ఆఫ్ రొమాన్స్ అయితే ఉంటుంది, బికాజ్ వెన్ ఐమ్ మేకింగ్ 90s ఓకే యా సో రొమాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 90s తీసినప్పుడు చాలా న్యాచురల్గా తీసినాం ఉన్నారు, ఇది కూడా కొంచెం న్యాచురల్గా తీయడానికి ట్రై చేసినాం కంప్లీట్గా. ఆబ్వియస్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ ఫెల్ట్ మేనేజబుల్గానే మంచిగా తీసినాం. అండ్ చాలామంది నాకు చెప్పారు 90s వాళ్ళ పేరెంట్స్కి చూపించినాం అని చెప్పి, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చూపించారు అని చెప్పి. పేరెంట్స్ పిల్లలకి చూపించారు కొందరేమో వాళ్ళ పేరెంట్స్ చూపించారు. And I absolutely request everybody, this is an absolute family film. I know ఈ టీజర్ చూసినప్పుడు కొంచెం రొమాన్స్ ఉంది, లైక్ యూనో ఒక 1-2 minutes వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంచెం తల అక్కడిక్కడ తిప్పుకుంటే సరిపోద్ది, మేనేజ్ చేసుకోండి. బట్ ఐ ప్రామిస్ దట్ యూ విల్ ఎంజాయ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు వాచ్ దిస్ ఫిలిం విత్ యువర్ ఫ్యామిలీ. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ మీ అందరికీ సంచారమే మా సాంగ్కి మస్తు లవ్ ఇచ్చి మంచి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఎపిక్ స్టోరీ విన్న రోజే నాకు ఎంత నచ్చిందంటే నేను ఆ రోజే డిసైడ్ అయిపోయినా ఈ సినిమాలో నేను పార్ట్ అవ్వాలి అని. అండ్ ఈ కడలి క్యారెక్టర్ ఏదైతుందో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నరేట్ చేస్తున్నప్పుడు ఆ కడలి నాలో ఉందేమో అనిపించింది. చాలామంది అమ్మాయిల్లో కూడా ఆ కడలి ఉంటుంది అనిపించింది. సో చాలా బ్యూటిఫుల్గా ఆ అమ్మాయి వెరీ ఇండిపెండెంట్, షీ నోస్ వాట్ షీఈస్ డూయింగ్ అన్నట్టు ఉంటుంది తన క్యారెక్టర్. నా క్యారెక్టరే కాకుండా ఆనంద్ క్యారెక్టర్, ఆదిత్య క్యారెక్టర్, వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్స్ కూడా, ఇంకా ఇందులో ఫ్రెండ్స్ చేసినారు వాళ్ళందరి క్యారెక్టర్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉంటాయి. ఆ వాళ్ళ ఫ్రెండ్స్ని మనం థియేటర్లో చూస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ని మనం రిలేట్ చేసుకుంటాము. ఇట్లా ఒకడు మన లైఫ్లో కూడా ఉన్నాడు కదా అనిపిస్తుంది. సో ఈ మూవీలో మిమ్మల్ని మీరు చాలా రిలేట్ చేసుకునేలాగా ఉంటుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, మీ అందరికీ నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. ఫస్ట్లీ మనోడు ఆదిత్య ఒక యూనిక్ టాలెంట్. వీడు వీఆర్ ద సేమ్ ఏజ్, సో ఐ కాల్ హిమ్ వీడు మనోడు అని, సారీ. బట్ వాడు అంటే నాకేంటంటే డైరెక్టర్స్లో దెర్ ఆర్ 2 kinds. దెర్ ఆర్ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్ అండ్ దెర్ ఆర్ ఫిల్మ్ మేకర్స్ హూ గెట్ ఇన్స్పైర్డ్ బై దీస్ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్. వీడు పక్కా ఒరిజినల్ ఫిల్మ్ మేకర్. ఫ్యూచర్లో చాలా అంటే మీ అందరిట్లో ఎవరన్నా డైరెక్టర్ అవ్వాలనుకుంటే వీన్ని ఇన్స్పిరేషన్ లాగా కూడా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకో 2-3 సినిమాలు తీసినాక వేరే సబ్జెక్ట్స్ కూడా కవర్ చేస్తాడు. బికాజ్ వీన్ రైటింగ్ అసలు
ఎక్కడ అంటే చాలా రిలేటబుల్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యూ సీ ఇన్ అదర్ ఫిల్మ్ మేకర్ సో మచ్. సో దట్స్ అబౌట్ యూ. ఐ వాంట్ టాక్ లాట్ అబౌట్ యూ ఆదిత్య. ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు కవర్ చేస్తా. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ టు దిస్ మూవీ ఇస్ ఆన్ దిస్ పోస్టర్ వైష్ణవి. వైష్ణవి నీ గురించి కూడా చాలా మాట్లాడాలి. బట్ ఫర్ దిస్ ఈవెంట్ ఐల్ జస్ట్ సే, నీతోని యాక్టింగ్ ఎప్పుడైనా చేస్తుంటే నేను ఆటోమేటిక్గా ఒక కో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతా. ఎందుకంటే నాకు అంత ఈజీ అనిపిస్తుంది నీతో యాక్టింగ్ చేయడం. బికాజ్ అంటే ఇట్స్ అబౌట్ కెమిస్ట్రీయో అవన్నీ నాకు తెలియదు, కానీ నీకు భాష చక్కగా వస్తుంది. మేము నాకు ఎప్పుడన్నా అంటే బేబీలో అయినా కానీ ఎపిక్లో అయినా కానీ ఏమన్నా లాంగ్ సీన్స్ ఉన్నా కూడా వీ హ్యావ్ ద కేపబిలిటీ టు డూ ద ఫుల్ సీన్ టుగెదర్. ఇట్లా షార్ట్ బ్రేక్ డౌన్ చేసి కొంచెం కొంచెం చేయాలనేది కూడా ఉండదు. వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ది ఎమోషన్స్ త్రూ అవుట్. సో అలాంటి యాక్టర్ నాకు నా కెరియర్లో దొరకటం యాజ్ అ కో యాక్టర్, ఐ ఫీల్ సూపర్ ఫార్చునేట్. అండ్ వైషు, యూఆర్ బార్న్ టు బీ అన్ యాక్టర్. ఎందుకంటే యువర్ ఎక్స్ప్రెషన్స్, యువర్ ద వే యూ అండర్స్టాండ్ థింగ్స్ చాలా ఇన్స్టింక్చువల్. నేను ఏంటంటే ఆదిత్యాన్ని సతాయిస్తా, ఓ క్వశ్చన్లు అడుగుతా ప్రతి టేక్ ముందు. అరే ఇదేంది సీన్ ముందు ఇట్లా అయింది, వాడు ఏం ఆలోచిస్తుండే అది ఇది. ఈమె సీన్ చదివేస్తే వచ్చి చేసేస్తుంది. ఆదిత్య చాలా బాగుండే అంటాడు. I don't understand how she does it, but she does it. So you're a special actor, and I hope you go a long, long way in your career and become a big, big actress.